హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి రీసెంట్గా తెలంగాణలోని హైదరాబాద్లో లోకల్ బాడీకి సంబంధించినటువంటి హైదరాబాద్ లోకల్ బాడీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గెలిచేంత బలం లేకపోయినా పోటీ చేసి రాబోయే ఫ్యూచర్ ఎన్నికలు లైక్ జీహెచ్ఎంసీ ఎన్నికలు తర్వాత జరగబోయేటువంటి 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకి ఒక ప్రాపర్ పొలిటికల్ షేప్ని తీసుకురావాలి. మరీ ముఖ్యంగా బీజేపీ పార్టీకి ఓరియంటెడ్గా అనేసి బలం లేకపోయినా గెలవలేమని తెలిసి కూడా ఒక విఫల ప్రయత్నం చేసి ఓడిపోయినా కానీ ఒక విషయంలో మొత్తం కొంచెం బీజేపీ నెరేటివ్ని బిల్డ్ చేసే దాంట్లో మాత్రం చాలా గ్రాండ్గా సక్సెస్ అయింది. మనం చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది 2014 నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ కంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఫార్మిడబుల్ ఫోర్స్గా ఎమర్జ్ అవ్వాలి అనేసి మాత్రం చాలా బలంగా ప్రయత్నిస్తూ ఉంది. దానికి ముందు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టే దాంట్లో బీజేపీ చాలా ప్రముఖ పాత్ర ఎందుకు పోషించిందంటే, రాష్ట్రం విడిపోతే ఇక్కడ ముస్లిం సామాజిక వర్గం యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి తెలంగాణలో, దానికి తోడు ఇక్కడ తెలంగాణ ప్రాంతాన్ని నిజాం నవాబ్ పరిపాలించాడు కాబట్టి హిందూ వర్సెస్ ముస్లిం ఆ రిఫ్ట్ తీసుకొచ్చి ఆ రిఫ్ట్లో బీజేపీ పవర్ని ఎలాగైనా బీజేపీ చేతిలోకి తీసుకురావచ్చనే ఒక దుర్బుద్ధితో రాష్ట్రం విడిపోయేదానికి చాలా ప్రధానమైన పాత్ర పోషించిన పార్టీలో బీజేపీ పార్టీ ఒకటి. ప్యూర్గా రాష్ట్రం విడిపోతే బీజేపీకి ఇక్కడ గెలిచేదానికి కొన్ని అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, గెలవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో అయితే ఇది ఇంపాసిబుల్ అని ఒక నిర్ణయానికి వచ్చినటువంటి బీజేపీ రాష్ట్రం విడిపోయేదానికి మాత్రం సంపూర్ణంగా సహకరించింది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన నిర్ణయానికి. ఆ తర్వాత నుంచి 2014లో కేంద్రంలో బీజేపీ అబ్సల్యూట్ మెజారిటీ పవర్లోకి వచ్చింది, 2019లో వచ్చింది. కానీ తెలంగాణలో వాళ్ళకి ఈ రోజుకి అసెంబ్లీ పరంగా ఫుట్ హోల్డ్ దొరకని పరిస్థితి. ఈ క్రమంలో మొన్న 2018 ఎన్నికల్లో ఒక్కటంటూ ఒక ఎమ్మెల్యే సీటు గెలిచి ఆగిపోయారు. అంతకుముందు 2014లో పొత్తులో కొన్ని సీట్లు గెలిచారు టీడీపీతో పొత్తు ఉండటం వల్ల. 2019లో ఎవరితో పొత్తు లేకపోవడం వల్ల ఒక్క సీటు వచ్చింది. తర్వాత జరిగినటువంటి 2019లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కొన్ని నాలుగు ఎంపీ స్థానాలు గెలిచారు. మళ్ళీ తర్వాత జరుగుతున్నటువంటి కొన్ని బైపోల్స్లో గెలవడం, కొన్ని బైపోల్స్లో ఓడిపోవడం, ఒక్క సీటు గెలిచేసారు. బీజేపీ మళ్ళీ ఆల్టర్నేటివ్గా తయారవుతుంది, బీజేపీనే గెలుస్తుందని ఒక నెరేటివ్ని బిల్డ్ చేయడం. తర్వాత జరిగిన పెద్ద ఎన్నికల్లో ఓడిపోవడం, ఇది బీజేపీ తంతుగా మారుకుంటూ వస్తుంది. ఇది 2023 వరకు కూడా జరిగింది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చాలా కొన్ని బెటర్ సీట్లు వస్తాయి అనుకున్నారు. కానీ సిటీ వరకు ఒక సీటు వచ్చింది గోషామహల్. తర్వాత సిటీలో ఒక్క సీటు కూడా రాలేదు. కానీ రూరల్ తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని సీట్లు వచ్చినాయి. తర్వాత జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్ల బీఆర్ఎస్ 0 సీట్స్ లోక్సభ ఎన్నికల్లో తెచ్చుకోవడం వల్ల అది బీజేపీకి ప్లస్ అయ్యి దగ్గరగా 7 నుంచి 8 లోక్సభ స్థానాలు గెలిచే ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికల్లో బీజేపీ ఇక నుంచి మనం బ్యాక్ ఫుట్లో ఉండొద్దు, ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 0 అయింది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ కొంచెం ఎక్కువగా గెలుచుకుంటూ వస్తున్న క్రమంలో బీజేపీ వచ్చిన మొమెంటంని కాపాడుకోవాలనే ఒక ఉద్దేశంతో అవకాశం వచ్చిన ప్రతి ఎన్నికల్లో గెలిచేదానికి శక్తి సామర్థ్యాలు లేకపోయినా పోటీ చేసి రేస్లో ఉండే ప్రయత్నం చేస్తుంది. ఆ రేస్లో ఉంటున్న క్రమంలో హిందుత్వ ఎజెండాని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తూ హిందువుల ఒక ఓట్లన్నీ కన్సాలిడేట్ చేసుకునే ప్రయత్నంలో చాలా బలంగా కనిపిస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా లోక్సభ ఎన్నికల తర్వాత జరిగినటువంటి 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 ఎమ్మెల్సీ ఎన్నికలు గెలవడం, 2 ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచిన ఊపులో హైదరాబాద్లో లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఇక్కడ వాళ్ళు 2 అంశాలను చాలా బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ కార్పొరేటర్స్ ఎవరైతే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నారో వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పోస్టర్లు అంటించి, మీరు బీజేపీకి ఓటేయకపోతే మీరు హిందూ ద్రోహులుగా చూస్తాము, రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని ఓడిస్తామనేసి బహిరంగంగానే ఆర్ఎస్ఎస్ అండ్ సంఘ పరివార్ యొక్క భావజాలంతో కూడుకున్నటువంటి ఆ సంఘాల యొక్క ప్రతినిధులు డైరెక్ట్గా బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్పొరేటర్ల యొక్క ఇళ్ల దగ్గరికి వెళ్ళి పోస్టర్లు అంటించి మరీ బెదిరించే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఓడిపోతామని తెలిసి కూడా వీళ్ళు రేస్లో ఉండేదానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఎంఐఎం పోటీ చేసిన దగ్గర ఎంఐఎంకి ఆల్టర్నేట్గా, లేకపోతే ఎంఐఎం అనే పార్టీ ముస్లిం సామాజిక వర్గానికి ప్రాతినిధ్యంగా మెయిన్లీ ఉంటుంది కాబట్టి ఎంఐఎం ముస్లిమ్స్ అంటే బీజేపీ హిందూ అంటుంది కాబట్టి ఖచ్చితంగా ముస్లిం వర్సెస్ హిందూ తీసుకొచ్చి ఏదన్నా ఒక ప్రయత్నంలో బీఆర్ఎస్ యాజ్ వెల్ యాజ్ కాంగ్రెస్ పార్టీ ఎలాగో పోటీ చేయట్లేదు, ఆ 2 పార్టీలకు సంబంధించినటువంటి
కార్పొరేట్స్ క్రాస్ ఓటింగ్ చేసి మనల్ని గెలిపించకపోరా అనే ఒక దురాశతో దిగారు. రెండో పక్క లోకల్గా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి బీజేపీ తర్వాత ఆర్ఎస్ఎస్ అండ్ ఏబీవీపీ వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ యాజ్ వెల్ యాజ్ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్పొరేట్స్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. బీజేపీకి అనుకూలంగా ఓటేయండి, ముస్లిం వర్సెస్ హిందూగా జరుగుతున్న క్రమంలో, లేకపోతే మిమ్మల్ని హిందూ వ్యతిరేకులుగా చూపించే ప్రయత్నం చేస్తాను బెదిరించే ప్రయత్నం చేసినా కానీ ఇక్కడ వర్కౌట్ కాల. అయితే ఈ క్రమంలో ఎన్నికల్ని ఒక బీజేపీ అనుకున్నటువంటి నెరేటివ్ ఉత్తర భారతదేశంలో చాలా బలంగా జరిగేటువంటి నెరేటివ్ ఏదైతే ఉందో హిందూ ముస్లిం అనే నినాదం, అది తెలంగాణలో మరీ ముఖ్యంగా రీసెంట్గా హైదరాబాద్లో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా బలంగా కర్ర ఇరక్కూడదు పాము చావకూడదు అన్న చందంగా మాట్లాడే కిషన్ రెడ్డి గారు కూడా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారంలో చాలా అగ్రెసివ్గా మాట్లాడి హిందుత్వ ఎజెండా తీసుకొని మాట్లాడే ప్రయత్నం చేశారు. లెఫ్ట్ భావజాలంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఈటెల రాజేందర్ కూడా లెఫ్ట్ భావజాలాన్ని కంప్లీట్గా మర్చిపోయి బీజేపీ భావజాలాన్ని, మనువాద భావజాలాన్ని ఎత్తుకొని అగ్రెసివ్ హిందుత్వ ఎజెండాలోకి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేశారు. అందరికీ తెలిసిన ఫ్యాక్టే బండి సంజయ్ అనే వ్యక్తి ఎలా ఉంటారనేది. సో బండి సంజయ్ అనే వ్యక్తి కూడా తన సహజ ధోరణికి ఏమాత్రం తగ్గకుండా, కేంద్రంలోనే మంత్రిగా ఉన్నానని తగ్గకుండా హిందూ ముస్లిం ఆ డివిజన్ క్లియర్గా తీసుకొచ్చేలా మాట్లాడిన విధానం ప్రచారాల్లో. తర్వాత గోషామహల్ ఎమ్మెల్యే కొంత బీజేపీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మధుసూదన్ రావుకి కొంచెం దూరంగా ఉన్నప్పటికీ, వాళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ ఉన్నప్పటికీ బండి సంజయ్ ఏదో ప్యాచప్ చేసే ప్రయత్నం చేయడం వల్ల అతను కూడా ముందుకు వచ్చి సపోర్ట్ చేసే ప్రయత్నం చేశారు. అల్టిమేట్గా ఓడిపోయింది. కానీ ఓడిపోయినప్పటికీ బీజేపీ తెలంగాణలో ఆల్టర్నేటివ్ ఉంది అండ్ పవర్కి ఎట్టి పరిస్థితుల్లో అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ ఇక్కడ పనిచేస్తుందనే ఒక ఫీలర్ని తెలంగాణ సమాజానికి, మరీ ముఖ్యంగా బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ యొక్క కార్యవర్గానికి చాలా బలంగా పంపాలనే ఉద్దేశంతో పోటీకి దిగి ఓడిపోయారు. అయితే ఈ క్రమంలో ఇప్పుడు ఏదైతే తెలంగాణలో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయో, జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రతి పార్టీకి ప్రతిష్టాత్మకంగా ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ అధికారంలో ఉంది, మేబీ కాంగ్రెస్ కొంచెం బెటర్గా ఫేర్ చేయొచ్చు. అండ్ బీఆర్ఎస్ అనే పార్టీ అధికారంలో లేదు అండ్ బీజేపీ కూడా అధికారంలో లేదు. కానీ బీజేపీకి సంస్థాగతంగా కొంచెం సిటీలో కొంచెం బలం ఎక్కువ ఉంది కాబట్టి రేపు జరగబోయేటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక హిందుత్వ ఎజెండాతో ముందుకు వస్తే ఇబ్బంది అవుద్దేమో, అందుకని దానికంటే ముందు వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్ని చాలా పర్ఫెక్ట్గా హిందూ ముస్లిం అనే డివిజన్తో ఎన్నికలు జరిపి ఎమ్మెల్సీ ఎన్నికలు ఓడిపోయినప్పటికీ రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు యాజ్ వెల్ యాజ్ ఆ తర్వాత రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2028లో రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కడ రేస్లో వెనక లేదు. బీజేపీ ఆల్వేస్ ఆల్టర్నేటివ్ పార్టీగా రెడీగా ఉంది, అధికారంలో ఉన్న ఏ పార్టీకి ఆల్టర్నేటివ్గా బీజేపీ రెడీగా ఉంది అనే ఒక బలమైన సంకేతాలు తెలంగాణ సమాజానికి పంపాలనే ఒక ఉద్దేశంతో జరిగిన ప్రతి ఎన్నికల్లో, ప్రతి ఉప ఎన్నికల్లో పోటీ చేసుకుంటూ ముందుకెళ్తుంది ఒకటి. రెండోది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సబాప్టిమల్ పెర్ఫార్మెన్స్ చేసినప్పటికీ లోక్సభ ఎన్నికల్లో బెటర్ పెర్ఫార్మెన్స్ చేసి అదేదో గాలివాటం కాదు, బీజేపీకి తెలంగాణ సమాజం ఆదరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి అనేసి 2 ఎమ్మెల్సీ ఎన్నికలు గెలవడం, ఆ గెలిచిన తర్వాత వచ్చిన హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక 2 ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచిన తర్వాత వచ్చింది కాబట్టి ఆ వచ్చిన 2 ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు గాలివాటం కాదు, బీజేపీకి బలం ఉంది, తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు అనే నెరేటివ్ని ఆ ఫీలింగ్ని ఇంటాక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఒకటి మాత్రం చాలా క్లియర్, బీజేపీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, దానికంటే ముందు రాబోతున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికలు ఒక బలమైన ఆల్టర్నేటివ్గా తెలంగాణలో ఎమర్జ్ అవ్వాలి, అవసరమైతే బీఆర్ఎస్ని వెనక్కి తోసి ముందుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో ఉన్నటువంటి బీజేపీ అందివచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా చాలా స్ట్రాటజికల్గా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. చూడాల తెలంగాణ ప్రజలు ఎంతవరకు బీజేపీ చేస్తున్నటువంటి హిందూ ముస్లిం రాజకీయాలని తెలంగాణ సమాజం ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుందనేసి. ఉత్తర భారతదేశంలో చేసేంత అగ్రెసివ్ రాజకీయాలు మరీ ముఖ్యంగా తెలంగాణలో కూడా మరీ ముఖ్యంగా హైదరాబాద్లో చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఈ ప్రయత్నాలు తెలంగాణ సమాజం వీళ్ళను ఆదరిస్తుందా లేదా అనేది రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక ఇండికేటర్గా ఉండబోతుంది. అండ్ తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో యాజ్ యూజువల్గా అసెంబ్లీ ఎన్నికలు అంటే స్టేట్ వైడ్గా జరిగే టూ మెనీ ఇష్యూస్ సెంట్రిక్గా జరుగుద్ది కాబట్టి ఆ టూ మెనీ ఇష్యూస్ సెంట్రిక్గా జరిగే ఎన్నికల్లో బీజేపీ ఎక్కడ ఫిట్ ఇన్ అవుతుంది, బీఆర్ఎస్ ఎక్కడ ఉంటుంది, కాంగ్రెస్ ఎక్కడ ఉంటుంది అనేది ఇట్ ఈస్ టూ ఫార్ అనమాట దాన్ని డిసైడ్ చేయడం. కానీ బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు మాత్రం ఒకదానికి లింక్ చేసుకుంటూ ఒకదానికి బ్రిడ్జ్ కట్టుకుంటూ వెళ్తున్న విధానం ఏదైతే ఉందో బీజేపీని అంత అండర్ ఎస్టిమేట్ వేసేదానికైతే అవకాశం అయితే లేదు. థ్యాంక్ యూ.